హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ రంజాన్ మాసం స్పెషల్ షీర్ కుర్మా. ఈ షీర్ కుర్మాని ఇండియా వైజ్ ముస్లిమ్స్ అంతా కూడా రంజాన్ స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళ అందరిళ్ళకి పంపిస్తూ ఉంటారు. రంజాన్కి ముస్లిం ఫ్రెండ్స్ ఇంటి నుంచి వచ్చే షీర్ కుర్మా కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. పక్కా కొలతలతో షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2-3 ఎండు ఖర్జూరాలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మీ ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 కప్పు వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకొని కనీసం 3-4 గంటలు నానబెట్టుకోవాలి. హాట్ వాటర్లో నానబెడితే డ్రై ఫ్రూట్స్ తొందరగా నానుతాయి. 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. డ్రై ఫ్రూట్స్ నీళ్ళల్లో బాగా నాని ఉబ్బిపోయాయి. ఒకవేళ మీరు మార్నింగ్ షీర్ కుర్మా ప్రిపేర్ చేయాలంటే నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత ఎండు ఖర్జూరంలోంచి విత్తనాలు, బాదం పప్పు, పిస్తా పప్పు పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలానే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం షీర్ కుర్మా కోసం సేవ్యాన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి మార్కెట్లో 2 రకాల సేవ్యాన్ని దొరుకుతాయి. మీరు కావాలి అనుకుంటే రోస్టెడ్ వన్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 50 గ్రామ్స్ సేమియాని తీసుకున్నాను. ఈ సేమియా మీకు డీమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా దొరికేస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. స్పెషల్గా ఈ రెసిపీకి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే చాలా బాగుంటుంది. నెయ్యి వేడైన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చిరోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. చిరోంజీ సీడ్స్ సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కానీ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు దొరకకపోతే వీటిని స్కిప్ చేసేయచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. నేతిలో మంచి సువాసన వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సేవ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రామ్స్ సేవ్యాన్ని తీసుకుంటున్నాను. దాదాపు ఇది 1 కప్పు వరకు ఉంటుంది. ఈ సేమియా మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు రోస్టెడ్ వన్ తీసుకున్నా కూడా జస్ట్ ఒక 1 మినిట్ అయినా నేతిలో ఫ్రై చేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. సేమియా ఇలా లైట్ గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. లేదంటే మీరు గేదె పాలతో అయినా చేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే కొంచెం రిచ్ టేస్ట్ ఉంటుంది. మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి పాలు పొంగు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని, 200 గ్రామ్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయాలి. లేదంటే స్వీట్ షాప్లో పచ్చికోవా దొరుకుతుంది. పచ్చికోవాని 100 గ్రామ్స్ వరకు యూస్ చేయొచ్చు. ఇవి వాడడం వల్ల షీర్ కుర్మాకి రిచ్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులో 1 చిటికెడు కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా మిక్స్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి. షీర్ కుర్మాలో మనం యాడ్ చేసే సేమియా చాలా సన్నగా ఉంటుంది కదా, జస్ట్ 1 or 2 మినిట్స్కే ఉడికిపోతుంది. కాబట్టి ముందుగానే ఇందులో పంచదార యాడ్ చేసి ఆ తర్వాత సేమియాని యాడ్ చేయాలి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. అంతకు మించి మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన కాసేపటికి ఇంకొంచెం ఈ షీర్ కుర్మా చిక్కబడుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అంతే, సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ షీర్ కుర్మా తయారైపోయింది. ఒకవేళ కొలతలు అటు ఇటు అయ్యి షీర్ కుర్మా చిక్కగా వచ్చినా కూడా ఏం పర్వాలేదండి.
పాలు వేడి చేసి షీర్ కుర్మాలో కలిపి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేయండి. ఈ రంజాన్కి ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.